శ్రోతలకు నమస్కారం. ఈ మా ఆనంద జీవితం అను కార్యక్రమంనకు స్వాగతం. ఈరోజు మనకు వాక్యం అందించువారు సహోదరుడు జోసెఫ్ నందిగాల. ఆనంద జీవితము ఫిబా శ్రోతలకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున హృదయపూర్వక శుభములు తెలియజేస్తూ ఉన్నాము. మీరందరూ కూడా ప్రభు యొక్క మహాకృపను బట్టి క్షేమముగాను సంతోషముగాను ఉన్నారు అని మిమ్మల్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాము. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము. మనము బైబిల్ గ్రంథము నుండి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శ్రేష్టతను, ఆయన గొప్పతనాన్ని మనము జ్ఞాపం చేసుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా యేసుక్రీస్తు ప్రభువారు తన గురించి నేనే అని ఒక సవాలుతోనూ అధికారంతోనూ అందులో దాగినటువంటి పరలోక సంబంధమైనటువంటి సత్యముతోనూ అందులో దాగి ఉన్న మానవునికి మేలు ఏముందో ఆ మాటలు మనము జ్ఞాపం చేసుకుంటూ ఉన్నాము. నేనే వెలుగును అని, నేనే జీవాహారమును అని, నేనే ద్వారమును అని, నేనే గొర్రెలకు మంచి కాపరిని అని, పునరుద్ధానమును జీవమును నేనే అని, నిజమైన ద్రాక్షావళిని నేనే అని, నేనే మార్గము, నేనే సత్యము అని యేసుక్రీస్తు ప్రభువారు ఆయన జ్ఞాపకము చేశాడు. అందులో భాగంగా ఈరోజు యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనములో ఉన్న మరొక మాట మనం ధ్యానం చేద్దాము. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనము. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాడు. కావలసిన మాట నేనే జీవమును అనే మాట. చదవబడిన వాక్యాన్ని దేవుడు దీవించి ఆస్వాదించునుగాక. వాస్తవంగా మనము ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో పరలోకమును గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ పరలోకానికి మేము ఏ విధంగా రావాలి అంటే దానికి జవాబుగా దానికి మార్గము నేనే, సత్యమును నేనే, అందులో ప్రవేశించడానికి జీవమును నేనే అని యేసుక్రీస్తు ప్రభువారు జ్ఞాపం చేశాడు. ఇక్కడ జీవము అనే మాటను మనము ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు బైబిల్ గ్రంథంలో ఏముందంటే జీవాధిపతి అంటే అసలు ప్రాణానికి జీవానికి ఈ అధిపతి ఆయనే. అపోస్తల కార్యములు 17వ అధ్యాయములో పౌలు గారు మాట్లాడుతూ ఏమన్నాడు అంటే 17:24లో జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువున్నందున హస్తకృతమైన ఆలయములలో నివసింపడు. 25వ వచనము ఆయన అందరికిని జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు గనుక తనకు ఏదైనాను కొదువయున్నట్లు మనుష్యుల చేతులతో సేవింపబడువాడు కాడు అన్నాడు. తనకేదో కొదువయున్నట్టు సేవింపబడువాడు కాడు. ఆకాశాన్ని భూమిని ఆయనే కలుగు చేశాడు కాబట్టి హస్తకృతమైనటువంటి ఆలయాల్లో ఆయన మీరు పెట్టలేరు అని చెప్పిన సత్యం ఏంటంటే అందరికిని జీవము దయచేయువాడు అన్నాడు. ఇక్కడ జీవాన్ని ఊపిరిని దయచేయువాడు. ఈ దినమున ఈ వాక్యాన్ని నీవు వింటున్నావు అంటే, ప్రాణముతో ఉన్నావు అంటే అది దేవుడు నీకు ఇచ్చినటువంటి బహుమానము. ఈ జీవితము దేవుడిచ్చినటువంటి బహుమానము అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దేవుడు గాని ఒకవేళ ఊపిరిని గాని తీస్తే, జీవమును గాని తీసేస్తే అంత ఎందుకు? గాలి స్తంభించిపోతే ఒక 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో గాలి మాత్రం సంపూర్ణంగా స్తంభించిపోతే మానవ కోటి మొత్తం కూడా నాశనమయ్యేటువంటి అవకాశం ఉంది. అర్థం చేసుకోవాలి, ఈ జీవితము, ఈ జీవము దేవుడు ఇచ్చినటువంటి బహుమానము. అది ప్రేమించి దేవుడు నీకు ఇచ్చాడు. ఈ జీవితానికి ఒక ఉద్దేశం ఉంది, ఒక ప్రణాళిక ఉంది. దేవునికి నీ పట్ల, నీ జీవితం పట్ల ఒక ప్రణాళిక, ఒక ఉద్దేశము ఉంది అనే విషయాన్ని దయచేసి అర్థం చేసుకోవాలి. జీవితము చాలా చిన్నది. ఈ జీవితం చాలా చిన్నదండి. మనకు మహా అయితే 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు. కాబట్టి లైఫ్ ఈజ్ వెరీ షార్ట్ అంటాం.
ఇంకొక ప్రాముఖ్యమైనది ఏమిటంటే, ఈ యొక్క మరణము తర్వాత కూడా జీవం ఉంది అని బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. అంత మాత్రమే కాదు, ఈ యొక్క జీవితంలో అనేకమైనటువంటి నిర్ణయాలు మనం తీసుకుంటాము. మనం తీసుకున్నటువంటి నిర్ణయాలు మన గమ్యాన్ని నిర్దేశిస్తాయి అనే విషయాన్ని మనము జ్ఞాపకము చేసుకోవాలి. కాబట్టి జీవితాన్ని గురించి సరైనటువంటి అవగాహన కలిగి ఉండండి. దేవుడు నీకు ఈ జీవితాన్ని ఒక విలువైనదిగా ఇచ్చాడు. జీవితం చాలా విలువైంది. ప్రతి చిన్నదానికి పెద్దదానికి నేను చస్తా అనేటువంటి మాటలు అవి అర్థవంతమైన మాటలు కాదు. జీవితము చాలా విలువైంది. ఇంకొక మాట ఏమిటంటే, బైబిల్ గ్రంథం చెప్పేటువంటి దేవుడిచ్చినటువంటి ఈ జీవితం ఒకే ఒక జీవితం. ఆ తర్వాత మరలా ఇంకొక రకంగా పుడతారు అట్లా ఏమీ లేదండి. ఒకే ఒక జీవితము. కాబట్టి మరణించిన తర్వాత మనము ఏదో ఒక గమ్యానికి చేరాలి. కాబట్టి ఒకే ఒక జీవితము అనే విషయాన్ని సరిగా అర్థం చేసుకోవాలి. కాబట్టి జీవితము దేవుడిచ్చిన బహుమానం. జీవితము చాలా విలువైంది. జీవితము చాలా చిన్నది. అదే సమయంలో ఈ జీవితానికి తరువాత కూడా మనకు నిత్య జీవము అన్నాడు. ఈ యొక్క మరణించిన తరువాత మానవునికి ఉన్నటువంటి దాన్ని ఏమన్నాడు అంటే నిత్య జీవము అనే మాట ఉపయోగించాడు. ఈ జీవితంలో అనేకమైనటువంటి నిర్ణయాలు మనం తీసుకుంటాము. మనం తీసుకున్నటువంటి నిర్ణయాలు మన గమ్యాన్ని నిర్దేశిస్తవి అనే విషయాన్ని ఒకే ఒక మాట ఏమిటంటే, జీవితము దేవునికి ఇచ్చేటువంటి బహుమానము, ఇది చాలా విలువైంది అనే విషయాన్ని సరిగా అర్థం చేసుకోవాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాడు. అయితే దేవుడు ఈ జీవితంలో సంతోషంగాను ఆనందంగాను సమృద్ధి జీవము అన్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నాడు అంటే, నేనేదో తీర్పు తీర్చడానికి, మనుషులను చంపడానికి, భయపెట్టడానికి, ఇంకేదో దుష్టుణ్ణి శిక్షించడానికి రాలేదు. నేను గొర్రెలకు జీవమిచ్చుటకును అది సమృద్ధిగా ఇవ్వడానికి వచ్చాను అని యోహాను సువార్త 10వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఏమి చెప్పాడు అంటే, యోహాను సువార్త 10వ అధ్యాయము, నేను గొర్రెలకు జీవమిచ్చుటకును అది సమృద్ధిగా ఇచ్చుటకు నేను వచ్చాను అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పాడు. కాబట్టి సమృద్ధి అయినటువంటి జీవాన్ని యేసుక్రీస్తు ప్రభువారు ఇవ్వటానికి వచ్చాడు అనేటువంటి మాట ఇక్కడ మనకు వ్రాయబడుతుంది. కాబట్టి ఈ యొక్క జీవితంలో ఇటువంటి సమృద్ధి జీవితాన్ని అనుభవించాలి అంటే మనం సరిగా అర్థం చేసుకోవాలి. ఒకటి, దేవుడు మానవుణ్ణి ఏ విధంగా చేశాడో కొంత ఆలోచన చేసినప్పుడు ఇక్కడ ఏముంటుంది అంటే, ఆదికాండము 2వ అధ్యాయము 10వ వచనము, ఆదికాండము 2వ అధ్యాయము 6-7 వచనాల్లో, అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటిని తడిపెను. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను అనే మాట. ఇక్కడ దేవుడు మానవుణ్ణి చేసినటువంటి విధానం ఉంది. ఆదికాండములో బైబిల్ గ్రంథము దేవుడు మానవుణ్ణి తన స్వరూపమందు తన పోలిక చొప్పున చేశాడు. స్త్రీనిగాను పురుషునిగాను చేశాడు. అంటే మానవుడు ఏదో పలాని రకరకాల మార్పులు చెందుతూ రాలేదు, కానీ ఏదో పరిణామం క్రమం కాదు, కానీ దేవుడు తన స్వహస్తాలతో మానవుని చేశాడు. బైబిల్ గ్రంథం మానవుని జీవితానికి ఎంత విలువ ఇచ్చిందో, ఎంత ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఇచ్చిందో గమనించండి. దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున, మానవుడు దేవుని స్వరూపంగా దేవుని పోలికగా పుట్టింపబడినవాడు, చేయబడినవాడు అనే విషయాన్ని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. దాన్ని ఏ విధంగా చేశాడో కూడా ఆదికాండము 2వ అధ్యాయములో, నేల మంటితో నిర్మించాడు, నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను అనే మాట ఉంది. శ్రేష్టమైనటువంటి ఆ మాట
ఒకటి, మంటితో చేశాడు. దేవుడు తన ఊపిరిని ఆయన ఊదినప్పుడు నరుడు జీవాత్మ ఆయాడు అనేటువంటి మాట ఉంది. అదే సమయంలో మరి ఈ యొక్క జీవాత్మగా ఉన్నటువంటి నరుడు దేవునికి వ్యతిరేకముగా, దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా పాపము చేయటం వలన, ఆజ్ఞను అతిక్రమించటం వలన దాని యొక్క పర్యవసానం ఏమైంది అంటే మానవుడు ఆత్మీయంగా చనిపోయాడు. ఆత్మీయంగా అని అంటున్నప్పుడు దేవునితో ఉన్నటువంటి సంబంధాన్ని కోల్పోయాడు. అందువలనే ఆ సమృద్ధి అనేటువంటి జీవము, ఆ నిత్యము ఉండాల్సినటువంటి జీవము, భద్రంగా ఉండవలసినటువంటి ఈ జీవాన్ని మానవుడు ఆ సంబంధంతో కోల్పోయాడు అనే విషయాన్ని బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలుస్తుంది. నువ్వు నాకు వ్యతిరేకంగా చేస్తే నీవు చస్తావు అన్నాడు. ఇక్కడ చావు అనేది భౌతికంగా అంతకంటే కూడా, ఎందుకంటే ఆదాము వెంటనే చనిపోయినట్టుగా మనకు కనపడదు. దాని అర్థం ఏంటంటే మరణము ఎప్పుడు కూడా ఎడబాటును చూపిస్తుంది. ఆత్మీయ మరణము దేవునితో ఎడబాటు, భౌతిక మరణము మానవుని ఎడబాటు చూపిస్తుంది. నిత్య మరణము అంటే దేవునితో శాశ్వత దూరాన్ని తెలియచేస్తూ ఉంది. ఈ విధంగా సమృద్ధి జీవాన్ని అనుభవించినటువంటి మానవుడు పాపము ద్వారా దేవునికి దూరము అయినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ మానవునికి మరలా తిరిగి ఆ జీవాన్ని ఇవ్వటానికి, ఆ సంతోషాన్ని ఇవ్వటానికి, ఆ సమృద్ధిని ఇవ్వటానికి, మరలా తిరిగి ఏదైతే కోల్పోయాడో ఆ సంబంధాన్ని, సమాధానాన్ని ఏదైతే కోల్పోయాడో దాన్ని తిరిగి ఇవ్వటానికి దేవుడే మానవునిగా ఈ లోకానికి రావటము. ఆయన 33 సంవత్సరాలు పరిశుద్ధంగా, పవిత్రంగా, దైవమానవుడిగా, యేసుక్రీస్తు ప్రభువారు సంపూర్ణ మానవునిగా, సంపూర్ణ దేవునిగా ఈ లోకములో జీవించటము అంత మాత్రమే కాదు, ఆ ఎడబాటును, ఆ యొక్క శిక్ష ఏదైతే ఉందో మానవుని మీద, ఆ శిక్ష తన మీద వేసుకొని ఆయన సిలువలో మరణించటం అంటే మనకు మరణాన్ని ఆయన తీసుకొని, నిత్య మరణము, రెండవ మరణము, నిత్య నరకము, దాన్ని రెండవ మరణము అన్నాడు. మానవుడు చనిపోయిన తర్వాత నిత్య నరకము ఉంది, దాన్ని రెండవ మరణము అన్నాడు. తన సమృద్ధి జీవము అనుభవించినటువంటి వాడు, నిత్య జీవము ఉండవలసినటువంటి వాడు నరకమునకు, శిక్షకు వెళుతూ ఉంటే ప్రేమామైనటువంటి దేవుడు, ప్రేమాస్వరూపి, ఆ మహిమాస్వరూపి, ఆ యొక్క గొప్ప దేవుడు మానవునిగా ఈ లోకానికి రావటము, మన మరణాన్ని, మన శిక్షను ఆయన అనుభవించి ఆయన జీవాన్ని మనకిచ్చాడు. కాబట్టి సూక్ష్మంగా అర్థం చేసుకోవాలి అంటే మనము ఈ యొక్క బ్రతికి ఉన్నప్పుడే, దేవుడు బహుమానంగా ఇచ్చినటువంటి ఈ జీవము, ఈ ఊపిరి, ఈ ప్రాణము ఉన్నప్పుడే మనము సమృద్ధిని, సంతోషాన్ని అనుభవించాలి అన్నా, అదే సమయంలో ఒకవేళ చనిపోయిన తర్వాత నిత్య జీవమైనటువంటి పరలోకానికి మనం వెళ్ళాలన్నా ఒకే ఒక దారి, ఒకే ఒక మార్గం ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభువారు నేనే జీవమును అన్నాడు. నేనే జీవమును అంటే ఆత్మీయంగా చనిపోయినటువంటి మానవుని తిరిగి ఆ జీవితాన్ని, ఆ జీవాన్ని ప్రసాదించేవాడను నేనే. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను అని బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తుంది. అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఆత్మీయంగా చనిపోయి దేవునికి దూరమై నిత్య శిక్షకు గోజాడుతున్నటువంటి మానవునికి ఆ మరణము నుండి జీవములోనికి దాటించేటువంటి వాడు, చీకట్లో నుండి వెలుగులోనికి తీసుకొచ్చేటువంటి వాడు, తీర్పు లేకుండా, దేవుడు తీర్పు లేకుండా, శిక్ష లేకుండా ఆ శిక్ష నుండి తప్పించేటువంటి ఒకే ఒక ఆధారము ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభువారు నేనే జీవమును అన్నాడు. ఆ జీవాధిపతి తన ప్రాణాన్ని పెట్టాడు. ఆ వెలుగైయున్నవాడు చీకటిని అనుభవించాడు. ఆ జీవాధిపతి మరణాన్ని రుచి చూచాడు అనేటువంటి మాట ఉంది. ప్రియులారా, ఈ వాక్యము విన్నటువంటి వారిలో
ప్రేమగల దేవుడు, కరుణగల దేవుడు, కరుణామయుడు, దయామయుడు, జాలిగల దేవుడు, కనికరం చూపేటువంటి వాడు, నిన్ను ప్రేమించి నీకు జీవితాన్ని బహుమానంగా ఇచ్చి నీతో మాట్లాడుతున్నటువంటి దేవుడు, ఒకవేళ ఇంకా నీవు దేవునికి దూరంగా ఉంటే, ఇంకా మరణస్థితిలోనే ఎడబాటులోనే ఉంటే, యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రండి. ఆ ప్రభువుని, దేవా నేను పాపినయ్యా, ఇదిగో నాకు రావలసిన శిక్షను నీవు భరించావు, నేను నీ యందు విశ్వాసం ఉంచుతున్నాను అని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ మరణమందు విశ్వాసం ఉంచితే నీకు కూడా ఆయన జీవాన్ని ఇస్తాడు. సమృద్ధి అయినటువంటి జీవము అన్నాడు. ఎవరైతే నమ్ముతారో వారి కడుపులో నుండి జీవ జల నదులు అన్నాడు. అంటే ఆ జీవము ఇంక తగ్గిపోయేది కాదు, అది పొర్లి పారుతుంది అన్నాడు. ఆ జీవము మనుషులకు వెలుగై ఉంటుంది అన్నాడు. ఏది చాలా స్పష్టంగా, ఏది మంచి ఏది చెడు, సంతోషం, సమాధానం, హృదయంలో ఆనందం అంటే దేవుని యొక్క జీవము మనకిస్తాడు అని. అంత మాత్రమే కాదు, ఒకవేళ ఈ లోకంలో మనము దేవుడు మనకు కావాల్సినటువంటి అన్ని కూడా సమకూర్చిస్తాడు. ఎందుకంటే మనం ఆయన బిడ్డలం కాబట్టి, ఆయన కుమారులు, ఆయన కుమార్తెలు కాబట్టి ఆయన ఇస్తాడు. అదే సమయంలో ఒకవేళ చనిపోతే నిత్య జీవము అన్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను అన్నాడు. ఈయనే నిజమైన దేవుడు అనే మాట, నిత్య జీవమై ఉన్నాడు అనే మాట ఉంది. కాబట్టి మనకొక నిరీక్షణ, ఒక ధైర్యం, చనిపోయిన తరువాత నేను ప్రభుతో పాటు ఇలా కాలం ఉంటాను, పరలోకంలో ఉంటాను, నిత్య జీవము నాకు ఉంది అని. అంత మాత్రమే కాదు, ఏమన్నాడు అంటే ఈ యొక్క జీవము భద్రపరచబడి ఉంది అన్నాడు. కొలస్సీయులకు రాసిన పత్రికలో ఏమన్నాడంటే, కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మీ జీవము ప్రభువునందు ఉంది, మీ జీవము ఆయనతో పాటు భద్రపరచబడి ఉంది అన్నాడు. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో మనకు జీవమయ్యున్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. 2-3 కలిపి ఉన్నాయి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది అనే మాట ఉపయోగించాడు. అదే సమయంలో ఈ లోకంలో కూడా ఒక జీవముతో కూడిన నిరీక్షణ, ఏదో నిరీక్షణ లేని ఇతరుల్లాగా దుఃఖపడటం, బాధపడటం పెద్దానికి అవసరం లేదు. బైబిల్ ఏముంది అంటే లివింగ్ హోప్ అన్నాడు. ఒక జీవముతో కూడిన నిరీక్షణ. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చనిపోయి సమాధి చేయబడి మరణాన్ని, ఓ మరణమా నీ ముల్లెక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ, పునరుద్ధానుడుగా జీవముగా ఆయన తిరిగి లేచాడు. కాబట్టి ఆయన సజీవుడు. మనం పూజిస్తున్నటువంటి, నమ్మినటువంటి, ఆరాధిస్తున్నటువంటి, ఆధారపడుతున్నటువంటి దేవుడు ఆయన సజీవుడు, జీవము గలవాడు. కాబట్టి ఆయన పరలోకమందున్నాడు, మరలా రాబోతున్నాడు. కాబట్టి ఇది జీవముతో కూడిన నిరీక్షణ అనే మాట ఉపయోగించాడు. సజీవమైన రాళ్ళు అన్నాడు. జీవంతో కూడినటువంటి రాళ్ళుగా మీరు కట్టబడుతున్నారు అన్నాడు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమగల దేవుడు. ఏ మనుషుని కూడా శిక్షించడానికి రాలేదు, కానీ నష్టపోయినటువంటి, నాశనానికి వెళ్తున్నటువంటి, అలానే చెడిపోయినటువంటి మానవుణ్ణి రక్షించటానికి, జీవాన్ని, సమృద్ధి అయినటువంటి జీవాన్ని దేవుడు ఇవ్వటానికి ఈ లోకానికి వచ్చాడు. ఒకటి, ఇంకా యేసుక్రీస్తు ప్రభువునందు అంగీకరించకపోతే యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకునిగా నమ్మండి. ఆయన నమ్మండి. నమ్మిన వారు ఏం చేయాలి అంటే మనము ఒక లివింగ్ హోప్, ఒక జీవ నిరీక్షణతో సజీవులంగా, జీవము గలవారుగా మనం జీవించాలి. కాబట్టి జీవము గలవారు అంటే ఉద్దేశం ఏంటంటే, సాధారణంగా మన అవయవాల్లో ఒక్కొక్కసారి కొన్ని అవయవాలు, శరీర కాలు కానివ్వండి, చెయ్యి కానివ్వండి పడిపోయింది అనుకోండి, మనిషి ఉంటాడు, ప్రాణం ఉంటాడు, కానీ ఆ అవయవం సరిగా పనిచేయదు. అంటే స్పర్శ ఏమీ ఉండదు. అట్లా ఉండకూడదు. ఏమన్నాడు అంటే మనము జీవము గలవారుగా ఉండాలి. ఉదాహరణకు ఏదన్నా, ఇప్పుడు నా చెయ్యి బాగా పనిచేస్తుంది అనుకోండి, నేను ఏదన్నా వేడి దాని మీద చెయ్యి పెట్టినప్పుడు వెంటనే వేడిగా ఉంది అన్న సంగతి అర్థమయ్యి స్వాభావికంగా వెంటనే చెయ్యి పైకి తెస్తాను. ఎందుకు? అది వేడిగా ఉంది. ఎందుకంటే నా చేతిలో
జీవం ఉంది కాబట్టి, ఆ జీవం పనిచేస్తుంది కాబట్టి, ఆ వేడి తగిలిన వెంటనే ఏ విధంగా చెయ్యి పైకి తీస్తామో, అట్లానే జీవము కలిగినటువంటి మనము, ప్రభువు నమ్మినటువంటి మనము, ఏదైనా సరే మనకు అపాయకరమైంది, మనలను మోసం చేసేది, మనను పాపంలో పడేసేది, అది కంటి ద్వారా కానివ్వండి, మాట ద్వారా కానివ్వండి, స్థలం ద్వారా కానివ్వండి, ఏదైతే మనకు నష్టం కలుగజేస్తుందో దాని నుంచి వెంటనే ప్రక్కకు తప్పుకోవటము అనేది ఈ జీవముతో కూడా జీవించటం, సమృద్ధి జీవంతో మనం జీవించటము అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనకు జీవమై ఉన్నటువంటి క్రీస్తు, మనం ప్రభువు నమ్మాము కాబట్టి ఆయన నేనే జీవం అన్నాడు. ప్రభు నమ్మిన వారందరూ కూడా ఇటువంటి ఆత్మ సంబంధమైనటువంటి దేవుడిచ్చేటువంటి జీవాన్ని ఈ లోకంలో అనుభవిస్తూ ఆ జీవము వెలుగుగా, సమృద్ధితో, సంతోషంతో, ఆనందంతో జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయించునుగాక. దేవుడి వాక్య భాగాన్ని దీవించి ఆస్వాదించునుగాక. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 948585085039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.